యేసుక్రీస్తునందు మికిలి ప్రియమైన సహోదరి సహోదరులారా, క్రీస్తు జయంతి సందేశము 7వ రోజు. యేసు ప్రభువు అదృశ్యుడైన దేవుని ఈ లోకానికి తెలియపరచడానికి ఈ భూమి మీద జన్మించారు. యోహాను సువార్త 1వ అధ్యాయం 18వ వాక్యములో మనం ఇలా చదువుతున్నాము: ఎవడును ఎప్పుడును దేవుని చూడలేదు, తండ్రి వక్షస్థలమున ఉన్న జనిదైగ కుమారుడైన దేవుడే ఆ తండ్రిని ఈ లోకానికి తెలియపరచారు. అంటే ఎవరును ఎప్పుడును దేవుని చూడలేదు. యేసు ప్రభువు ఆ అదృశ్యుడైన దేవుణ్ణి ఈ లోకానికి తెలియపరచడానికి వచ్చారు. ఎందుకు యేసు ప్రభువునకు అటువంటి ఒక అవకాశం కలిగింది? ఎందుకంటే ఈ యేసు ప్రభువు తండ్రితో ఉన్నారు. యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వాక్యములో మనం చదువుతున్నాం: ఆదిలో వాక్కుండను, ఆ వాక్కు దేవుని యొద్ద ఉండను, ఆ వాక్కు దేవుడై ఉండను. తండ్రితో సహవాసములో ఉన్నటువంటి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చి తాను చూసినటువంటి విన్నటువంటి తండ్రిని గురించి ఈ లోకానికి తెలియపరచారు. అందుకే యేసు ప్రభువు ఈ లోకానికి అదృశ్యుడైన దేవుణ్ణి చూపించడానికి వచ్చారు అని పవిత్ర గ్రంథం సూచిస్తూ ఉంది. పవిత్ర గ్రంథం చాలా చక్కగా తెలియజేస్తుంది. పునీత పౌలు గారు కొలొస్సీయులకు రాసిన లేఖ 1వ అధ్యాయం 15వ వాక్యములో అదృశ్యుడైన దేవుని యొక్క ప్రత్యక్ష రూపమే యేసు ప్రభువు. కాబట్టి యేసు ప్రభువును చూస్తే తండ్రిని చూసినట్లే, యేసు ప్రభువు మాటలు వింటే తండ్రి మాటలు ఆలకించినట్లే. అందుకే యోహాను సువార్త 14వ అధ్యాయం 9వ వాక్యములు యేసు ప్రభు అంటున్నారు: నన్ను చూసినవాడు తండ్రిని చూసి ఉన్నాడు. దేవుణ్ణి చూడడానికి ఒకే ఒక మార్గము యేసు ప్రభువు. దేవుని సన్నిధిని చేరడానికి ఒకే ఒక మార్గము యేసు ప్రభువు. ఆయన ఆ అదృశ్యుడైన దేవుణ్ణి ఈ లోకానికి తెలియపరచారు. అందుకు ముందు అందరూ దేవుణ్ణి చూడలేక, దేవుని దర్శనం పొందలేక, దేవునితో మాట్లాడలేక బాధపడ్డారు. కానీ యేసు ప్రభు జన్మించినప్పటి నుంచి మానవులకందరికీ దేవునితో యేసుక్రీస్తు ద్వారా సహవాసం ఏర్పడింది, అనుబంధం ఏర్పడింది. తండ్రి మనకు చేరువలో ఉన్నారు, తండ్రిని మనం చూడగలుగుతాము. ఈ క్రిస్మస్ రోజుల్లో యేసు ప్రభు ద్వారా మనకు ఈ గొప్ప అవకాశం కలిగినందుకు దేవునికి కృతజ్ఞతలు తెలియజేద్దాం. అదేవిధంగా ఆ తండ్రిని దర్శించే భాగ్యం కోసం మనం ప్రార్థిద్దాం. దేవుడు మనల్ని అందరినీ ధారాళంగా దీవించునుగాక.